అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందుకోసమే మీరు వస్తున్నారు, మీకు కూడా ఇక్కడ గమనాలి సార్. ఎందుకంటే నాకేం చెప్తున్నారంటే మన సూపరింటెండెంట్, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఒకటి పవర్ సప్లై మన కార్యంగా నేను చెప్తాను. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు కొంత వర్క్ చేశారు, యాక్చువల్గా లేదు అట్లా ఎన్ని కొంత వర్క్ చేస్తున్నారు, ఏంటమ్మా ప్రెసిడెంట్ చూస్తా చేస్తాడు అయ్యేది కాదా అని కొంచెం మాట్లాడాను నాతో. సార్ ఇవన్నీ కూడా చేయండి సార్, ఇవన్నీ చేసి మీరు చేయించి పెట్టండి. సో మరి మీరు ఏదైతే చెప్పారు సార్ దాని ప్రకారం నేను రేపు అయిపోతే నాకు కమ్యూనికేట్ చేస్తే నేను కూడా కొంచెం షెడ్యూల్ నేను ఆపుకొని ఉండాలి. మీ గారు ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని అందించే దానిలో భాగంగా సిఈ గారు సహకరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. రెండవది, ఒక వారంలోనే ఇక్కడ ఉండవలసినటువంటి ఏవేవైతే సదుపాయాలు, ఎంత ఎక్స్పెండిచర్ అయితే దానికి ఇది పెట్టాలనో డబ్బుకు సంబంధించిన ఇబ్బంది లేదు. ఒకవైపు కట్టడం ఏదైతే అడిషనల్గా కట్టవలసినటువంటి భవనం విషయం కానివ్వండి, చుట్టూ సిమెంట్ రోడ్డు కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ విషయం కానివ్వండి, ఆపరేషన్ థియేటర్లో కల్పించవలసిన సదుపాయాలు కానివ్వండి, పేషెంట్స్ కల్పించవలసినటువంటి కూర్చునే దానికి చైర్స్ దగ్గర సదుపాయాలు కానివ్వండి, వీటన్నిటి మీద సమగ్రంగా సిఈ గారు చర్చ చేశారు. వీటన్నిటికీ నిధుల లభ్యత మనకుంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. 2-3 రోజుల్లో వీటన్నిటి చేసి రాబో వారం కాలంలో పనులు వేగవంతంగా మొదలు పెట్టమని వారు ఆదేశాలు ఇచ్చారు. నేను కూడా శాసనసభ్యుడిగా, ఒక ఎస్డిఎస్ కమిటీ చైర్మన్ గా, అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ డాక్టర్ స్టాఫ్ యొక్క సహకారంతో దీనిని బై మార్చ్ 31 కల్లా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో 100 పడకల ఆసుపత్రి అనేటువంటిది గిద్దలూరులో పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉంచేలాగా చేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఆరోగ్య మంత్రి మనకు సత్యకుమార్ గారు, మా అందరి ఎమ్మెల్యేగా నాది, మా అందరి యొక్క విధానం లక్ష్యమని నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా ఈ రోజు మాత్రం గడిచిన 6 నెలలుగా నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆసుపత్రి మీద పూర్తిగా శ్రద్ధ పెట్టడం జరిగింది. ఈ రోజు మాత్రం చాలా సంతృప్తికరంగా ఉంది. సిఈ గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వెంటనే మొదలు పెట్టమని, అలాగే మెగావారికి కూడా సూచనలు చేశారు, మీరు మొదలు పెట్టమని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏదేమైనా పనులు పరిగెత్తిస్తాం, మంచి ఆరోగ్యానికి సంబంధించిన సదుపాయాలు ఇక్కడ కల్పిస్తామని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఊర్లో పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉంచేలాగా చేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఆరోగ్య మంత్రి మనకు సత్యకుమార్ గారు, మా అందరి ఎమ్మెల్యేగా నాది, మా అందరి యొక్క విధానం లక్ష్యమని నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా ఈ రోజు మాత్రం గడిచిన 6 నెలలుగా నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆసుపత్రి మీద పూర్తిగా శ్రద్ధ పెట్టడం జరిగింది. ఈ రోజు మాత్రం చాలా సంతృప్తికరంగా ఉంది. సిఈ గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వెంటనే మొదలు పెట్టమని, అలాగే మెగావారికి కూడా సూచనలు చేశారు, మీరు మొదలు పెట్టమని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏదేమైనా పనులు పరిగెత్తిస్తాం, మంచి ఆరోగ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.